మీరందరూ అయితే సాటర్డే నైట్ తొందరగా పడుకొని సండే మాత్రం ఎమ్మటే లేవండి. ఎందుకంటే మన విజయవాడ తెలుగు కెఫేలో మటన్ పాయ, మటన్ ఫ్రై, నాటుకోడి, మటన్ కీమా, చికెన్ కర్రీ చూడండి ఒకసారి ఎలా ఉందో. హే గైస్, నేనైతే ఇప్పుడు విజయవాడలో ఉన్నా. ఏంటి పొద్దున్నే ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఇప్పుడే లెగ్సి ఫ్రెష్ అప్ అయ్యా. నేనైతే మన విజయవాడలో ఎక్కడా లేని కాన్సెప్ట్తో మంచి కెఫే అయితే స్టార్ట్ చేశారు. అండ్ వాళ్ళ దగ్గర అయితే ఇప్పుడు నాన్ వెజ్ టిఫిన్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తాను. నాన్ వెజ్ టిఫిన్స్ తినాలంటే మన విజయవాడలో అసలు ప్లేస్ సరిగ్గా లేదు. బట్ వీళ్ళ దగ్గర నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఫుల్ వీడియో చూసేయండి, మీకే క్లారిటీ వచ్చింది అసలు ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి. అండ్ నాకైతే కొన్ని ఐటమ్స్ తెలుసు. మటన్ పాయ, చికెన్ కర్రీ, చిల్లీ కర్రీ విత్ చికెన్, అండ్ కిచడి మాస్ రేంజ్లో ఉంటుంది. కిచడి అయితే మంచి కిచడి తినాలంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ రావాల్సిందే. ఎందుకంటే తెలుగు కెఫే అంటే తెలిసిందే మీకు. ఫుడ్ అయితే టేస్ట్ అండ్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి అయితే ఫుల్ వీడియో తీస్తాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. డైలీ డే టు డే అప్డేట్ మాత్రం ఇన్స్టాగ్రామ్లోనే ఉంటుంది. యూట్యూబ్లో ఒక్కనే కదా, లెంత్ వీడియోస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ముందలే చెప్తున్నా. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫుల్ వీడియో చేస్తున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. ఏమన్నా చేంజెస్ చేయాలంటే ఖచ్చితంగా చేంజెస్ చేద్దాం. మీలో ఎంతమందికి నాన్ వెజ్ టిఫిన్స్ ఇష్టం ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే పిచ్చిగా ఇష్టం నాన్ వెజ్ టిఫిన్స్ అంటే. పొద్దున్నే తింటాం, అసలు ఆ రేంజే వేరులే నాన్ వెజ్ టిఫిన్స్ తింటాం అంటే. అది కాక తెలుగు కెఫేలో ఏంటంటే ఫుడ్ స్పైసెస్ కానీ, మటన్ పాయ, ఆల్రెడీ నేను మటన్ పాయ తిన్నా, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా తెలుగు కెఫేలో ఏమేమి దొరుకుతాయని చెప్పేసి చిన్న డౌట్ ఉంది అందరికి. తెలుగు కెఫేలో వచ్చేసి మార్నింగ్ టైంలో టిఫిన్స్ దొరుకుతాయి. నాన్ వెజ్ టిఫిన్స్ దొరుకుతాయి, జస్ట్ నార్మల్ టిఫిన్స్ కూడా దొరుకుతాయి. ఆఫ్టర్నూన్ వచ్చేసి వెజ్ థాలీ, నాన్ వెజ్ థాలీ, బిర్యానీ, బగారా రైస్, మటన్ కర్రీ, ప్రాన్స్ కర్రీ ఇలాంటి ఐటమ్స్ దొరుకుతాయి. ఈవినింగ్ వచ్చేసి మాత్రం కాంటినెంటల్ లైక్ చైనీస్, పిజ్జా, బర్గర్స్ ఇవి కూడా అవైలబుల్గా ఉంటాయి. కానీ నైట్ టైము అక్కడ తెలుగు కెఫేలో మాత్రం ప్లేస్ చాలా బాగుంటుంది. లైక్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంటుంది నైట్ టైంలో, బాగుంటుంది ప్లేస్, చాలా బాగుంటుంది. తెలుగు కెఫేలో ఏమేమి దొరుకుతాయని చెప్పేసి మొత్తం వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే నాన్ వెజ్ టిఫిన్స్ మాత్రం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఓకే, ఫుల్ వీడియో చూడండి, మీకే అర్థం అవుతుంది అసలు టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి మొత్తం చెప్తాను. తెల్లారే ఊరంతా తయ్యారే. సో గైస్, మనమైతే ఇప్పుడు కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చెప్పాం. ఇవైతే వచ్చేసి చికెన్, మటన్ కర్రీ, ఇవన్నీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము. సో గైస్, ఫైనల్లీ అయితే మనం తెలుగు కెఫేకి అయితే వచ్చేసాం. ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి మీరే చూడండి. మటన్ పాయ, మటన్ ఫ్రై, నాటుకోడి, మటన్ కీమా, చికెన్ కర్రీ, వీటన్నిటికీ ఈ పరోటా ఉంది, గ్యారా, ఇడ్లీ, దోశ, అండ్ కిచిడి వచ్చేసి ఓన్లీ స్పెషల్. కిచిడి వచ్చేసి ఓన్లీ సండే పూటే ఉంటుంది. అండ్ మటన్ మీరందరూ అయితే సాటర్డే నైట్ తొందరగా పడుకొని సండే మాత్రం ఎమ్మటే లేవండి. ఎందుకంటే మన విజయవాడ తెలుగు కెఫేలో ఇంతకన్నా మంచి నాన్ వెజ్ టిఫిన్స్ అసలు ఎక్కడ చూడలేదు. కిచిడి దొరుకుతుంది, ఓన్లీ సండే ఉంటుంది. అండ్ దానికి మటన్ పాయ, మటన్ కర్రీ, మటన్ ఫ్రై, అసలు ఈ బోన్ చూసారా ఎంత పెద్దగా ఉంది చూసారా. మటన్ కూడా స్పెసిఫిక్గా సపరేట్గా కొట్టించుకొని తీసుకొని వస్తారు, ఎవరు కాబట్టి ఒక కాడ తీసుకురారు. అండ్ ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో మొత్తం చూసి చెప్తాను. ఇదిగో మటన్ కర్రీ కూడా వచ్చింది, మటన్ ఫ్రై వచ్చింది, చూడండి ఒకసారి ఎలా ఉందో. నాకు మటన్ ఫ్రై అంటే చాలా ఇష్టం. మీకు ఏ ఐటమ్ ఇష్టమో కామెంట్ చేసేయండి. ఫస్ట్ అయితే పరోటా విత్ మటన్ పాయ ట్రై చేద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది, అంటే మంచి ఫ్లేవర్గా ఉంటుంది మటన్ పాయ అనేది. పరోటాలోకి ఇంకా ఏ ఐటమ్స్ తింటే బాగుంటుందో ఒకసారి కామెంట్ చేయండి.
అండ్ నాకు మటన్ కీమా అంటే పిచ్చి ఇష్టం. మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. మీరు అనుకోవచ్చు కొన్ని రోజులే మెయింటైన్ చేస్తారులే అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. లేదు, అసలు క్వాలిటీలో అసలు కాంప్రమైజ్ అవ్వదు. ఫుడ్ చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర. ఒకసారి మనం కిచిడి ఎలా ఉందో ట్రై చేసి చెప్తాం. ఎందుకంటే అది ఓన్లీ సండేనే ఉంటుంది. చెప్పా కదా, సాటర్డే నైట్ త్వరగా పడుకుని సండే పొద్దున్నే లేకుండా. ఏంటి వండుతున్నావు? మనోడు వండుతున్నాడు ఏందో పొద్దున్నే. తిన్నావు? తినలేదా? తినలేదంట, అందుకే వండుతున్నాను. కాదు అయింది నన్ను నీలో చూసుకోను అద్దంలా దొరికావా. మటన్ కీమా దోశ అయితే ట్రై చేపిస్తున్నా. మన సర్వ్ చేస్తున్నాడు, చేతులు వండుతున్నాయి అంటే తెలియలేదంట పాపం. సరే తినిపిద్దాం బ్రో, టేస్ట్ చేయండి. అసలు మీకు ఎలా అనిపించింది చూడండి. అంటే మీరు తింటారా రెగ్యులర్గా ఇక్కడ? తింటారా? అంటే మటన్ కీమా దోశ తిన్నారు ఇక్కడ దాకా? తిన్నారా? ఎట్లా ఉంటుంది? టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుందంట. అంటే డైలీ తిని వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. డైలీ ఎన్నిసార్లు తింటారు బ్రో దోశ? వన్ టైమేనా? డైలీ మటన్ తింటారా? డైలీ మటనా? మరి నేనే ఎందుకు కొనుక్కుతాను చేతులు? నైట్ బిజీ అనుకుంటా బాబు కొంచెం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. నైట్ బిజీ అనుకోండి, అందుకే చేతులు వండుతున్నాయి. సరే మనం అయితే కిచిడి ట్రై చేద్దాం ఎలా ఉందో. ఇదేంట్రా క్యాపా? ఇది దోశ, ఇది క్యాప్ అనుకున్నా. మాకు తెలుసులేరా. సో గైస్ మనం అయితే ఫస్ట్ నాటుకోడి తిందాం. నాటుకోడి పల్లెటూరు నుంచి తెప్పిస్తున్నారు. సిటీలో అంటే మీకు తెలిసిందే కదా, బ్రీడ్లు ఉంటాయి వాటిలో కూడా. ఇదైతే సిటీని పల్లెటూరు నుంచి తెప్పిస్తున్నారు నాటుకోడి. చెప్పే కదా, క్వాలిటీలో మాత్రం అసలు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వరు. సో గైస్ మీరు ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి ఇంత నాన్ వెజ్ కర్రీస్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అలా ఏం లేదు, చాలా రీజనబుల్ ప్రైజెస్. క్వాలిటీలో మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వరు. ఇప్పుడు నేనైతే నాటుకోడి విత్ కిచిడి అయితే ట్రై చేస్తున్నా. మీరు కానీ ఇప్పుడు చాలా కానీ లిటరల్గా చెప్తున్నా, చాలా చాలా బాగుంది. మీకు తెలిసింది అసలు నాటుకోడి అంటే పల్లెటూరులో వాటందరికీ అవే పెరిగి తీసుకొస్తే వాటి టేస్ట్ ఉంటుంది, కేక్ ఉంటుంది మామూలుగా. మీరు సిటీలో తినే అన్నీ కూడా బ్రీడ్లే. ఒక్కసారి పల్లెటూరులోకి వెళ్ళి నాటుకోడి తీసుకొని వచ్చేసి ఒకసారి చూడండి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మటన్ కీమా ట్రై చేస్తున్నా. అంటే దోశ విత్ మటన్ కీమా. అంటే దోశలో వేయటం వేరు, సపరేట్గా తినడం వేరు. ఎంతైనా మటన్ కీమా అనేది సపరేట్గా చేస్తేనే బాగుంటుంది. దోశలోకి ఆ రెసిపీ వేరు. ఆ దోశలు వేసినప్పుడు చట్నీతో తినాలి. ఇట్లా ప్లేన్ దోశ ఇట్లా మటన్ కీమా ఉంచుకొని ఇట్లా తింటే లాస్ట్ టైం అప్పుడు అంత బాగుంటుంది. సో గైస్ ఈ టిఫిన్స్ ప్లేస్ అనేది మీకు తెలియదు కదా. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి బెన్సర్కిల్ సెకండ్ సిగ్నల్ పాలిక్లినిక్ రోడ్ అంటే ఐడియా వచ్చింది మీకు. అట్లా ముందుకు వచ్చారంటే రైట్ సైడ్ లో కనిపించింది తెలుగు కెఫే అని చెప్పేసి. ఒకసారి ఇక్కడ విజిట్ చేయండి. నాన్ వెజ్ టిఫిన్స్ మాత్రం అక్కడ పక్కా ట్రై చేయాల్సిందే. గైస్ ఇక్కడైతే టిఫిన్స్, రెస్టారెంట్, థాలీస్, నాన్ వెజ్ థాలీ, వెజ్ థాలీ, బిర్యానీస్, బగారా రైస్, నాటుకోడి అండ్ ఈవినింగ్ టైంలో స్నాక్స్ కూడా దొరుకుతాయి.
చైనీస్, జపనీస్, ఇటాలియన్, కాంటినెంటల్ అంతా ఫుడ్ దొరికింది. ఒకసారి వీలైతే ఖచ్చితంగా 3 రోజులు స్టే చేయొచ్చు. ఇక్కడ 3 మంచి ఫుడ్ దొరుకుతుంది.